ప్రత్యర్థులపై కక్ష తీర్చుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం వదలకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉదయం అక్రమ కేసు నమోదు చేస్తారు, సాయంత్రానికల్లా జైల్లోకి తోసేస్తారు. ఇందుకు పోలీసు వ్యవస్థను ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సహకరించని పోలీసులను, తమకు నచ్చని ఐపీఎస్లను సైతం వెంటాడి వేధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే చట్టంతో చెలగాటమాడుతున్నారు. సిఐ స్థాయి నుంచి అదనపు ఎస్పీల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పోస్టింగులు ఇవ్వకుండా, జీతం రాకుండా నరకం చూపిస్తోంది నారావారి సర్కార్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4వ సింహాన్ని నానా ఇబ్బందులు పెడుతోంది నారావారి సర్కార్. కుట్రలు పన్ని మరి ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 24 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. దశల వారీగా కొందరికి పోస్టింగులు ఇచ్చినా అప్రధానమైన పోస్టింగులతో వేధింపులకు గురి చేసింది. ఇప్పటికీ సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు పోస్టింగులు ఇవ్వలేదు. వీళ్ల కక్ష సాధింపులు ఏకంగా 27 మంది అడిషనల్ ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది సిఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించే స్థాయికి చేరాయి. అంతేకాదు, రెడ్ బుక్ రాజ్యాంగం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎంతలా రెచ్చిపోతోంది అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సస్పెన్షన్, అక్రమ కేసులో అరెస్ట్, మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, మాజీ సిఐడి ఐజీ ఎన్ సంజయ్ సస్పెన్షన్, విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్లోకి లాగి పలు కేసులు ఎదుర్కొంటున్న జత్వానీ కోసం పిఎస్ఆర్ ఆంజనేయులపై ఎలాంటి కక్ష తీర్చుకుంటున్నారో చూస్తున్నాంగా. ఒక్కటి మాత్రం నిజం, రెడ్ బుక్ కుట్రకు శాల్యూట్ చేస్తేనే పోస్టింగ్. మేము నిబంధనలు పాటిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, విధులు నిక్కచ్చిగా నిర్వహిస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం అంటే మాత్రం నో పోస్టింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటేనే పోస్టింగ్, లేదంటే నారావారి కక్ష సాధింపులకు బలి కావాల్సిందే. దేశమే ఆశ్చర్యపడేలా 4వ సింహంపై నారావారి పగ, నారావారి కక్ష ఏ స్థాయిలో ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, జత్వానీని పావుగా వాడుకుని నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 2, ఇదే కేసులో విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేసి ఆనందిస్తున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 3, పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిలుపై బయటకు రాకుండా మరో 2 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 4, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అక్రమాలంటూ పిఎస్ఆర్పై సూర్యారావుపేట పిఎస్లో కొత్తగా కేసులు పెట్టించారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 5, మార్గదర్శి అక్రమాలు బయట పెట్టారనే కక్షతో నాటి సిఐడి ఐజీ ఎన్ సంజయ్పై అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 6, డిప్యూటీ స్పీకర్ రఘురామ కళ్లలో ఆనందం కోసం నాటి డీజీ పివి సునీల్ కుమార్ను ఏకపక్షంగా సస్పెండ్ చేశారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 7, సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 8, అదనపు ఎస్పీల నుంచి సీఏల దాకా మరో 199 మందికి 10 నెలలుగా పోస్టింగులు, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 9, రాష్ట్రంలోని సిన్సియర్ అధికారులను వేధిస్తూ కుట్రలు అమలు చేసే ఐపీఎస్ల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 10, పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా కక్ష సాధింపులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ చట్టంతోనే చెలగాటమాడుతున్నారే, ఇది 4వ సింహంపై నారావారి కక్ష అంటే.